హైదరాబాద్ శివార్లోని మంచురేవులలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ సిద్ధమైంది. దీన్ని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయగా ప్రస్తుతం 7 ఎకరాల్లో కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. ఈ స్కూల్లో మొత్తం 200 సీట్లు ఉంటాయి. వీటిలో 100 పోలీస్ అధికారులు, ఉద్యోగుల పిల్లలకు, మరో 100 సాధారణ పౌరులకు కేటాయించారు. ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు ప్రవేశాలు జరుగుతున్నాయి. మార్చి మొదటి వారంలో అందుబాటులో వచ్చిన YIPS అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు స్వీకరించి అర్హులకు ఎంపిక చేశారు. ఒక్కో తరగతికి 40 మంది చొప్పున 5 క్లాసుల్లో కలిపి మొత్తం 200 మంది విద్యార్థులు ఉంటారు. ఇప్పటి వరకు 83 మంది పోలీసు, 4 సాధారణ పౌరుల పిల్లలకు అడ్మిషన్లు ఇచ్చారు. భవిష్యత్తులో 5,000 మందికి అడ్మిషన్లు ఇస్తారు. విద్యార్థుల కోసం 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1750 పడకలతో హాస్టళ్లు నిర్మించారు. భారతదేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం పోలీసుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో యంగ్ ఇండియా స్కూల్ను ప్రారంభించారు. ఇది రాష్ట్రంలో తొలిసారిగా ప్రారంభించబడిన యంగ్ ఇండియా పోలీస్ పాఠశాల. సైనిక పాఠశాల తరహాలో పోలీస్ పాఠశాలలు కూడా దేశానికి రోల్ మోడల్ గా ఉండాలని తీర్చిదిద్దారు. ముఖ్యంగా క్రీడలపై దృష్టి సారించారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ సేవ, క్రమశిక్షణ సూత్రాలనే మార్గనిర్దేశం చేయబడినది. విద్యార్థులను విద్యా క్రీడలలో రాణించడానికి తోడ్పడుతుంది. పోలీస్ స్కూల్ యూనిఫామ్ సర్వీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది యొక్క పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని ఏర్పాటు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. 5 years కంప్లీట్ అయిన వాళ్ళనే ఫస్ట్ క్లాస్లో స్కూల్కు పంపాలని గవర్నమెంట్ స్కూల్స్ డెసిషన్ తీసుకుని, వేరైజ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ 3 years కంప్లీట్ అయినప్పుడే 3+కి నర్సరీ, 4+కి యూకేజీ, 5+కి ఎల్కేజీ, ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి. సో ఇనీషియల్గానే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించిన తర్వాత ఫస్ట్ క్లాస్కి మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించే విధానమే మనం మొత్తం దెబ్బతినిపోయినాము. అందుకే ఈరోజు ఆలోచన చేసినాం. బేసిక్స్లోనే ప్రభుత్వము విద్యార్థులను చేర్చుకోకపోవడం వల్ల 3 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో నర్సరీ, యూకేజీ, ఎల్కేజీకి పోయిన తర్వాత ఫస్ట్ క్లాస్కి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. కాబట్టి దీనికి పరిష్కారం నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే పెట్టుకొని ప్రైవేట్ పిల్లలకి ఎట్లయితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎట్లయితే ఇస్తున్నారో ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పాటు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఈ పిల్లలకి ఇచ్చి ఒక ప్లే స్కూల్ని రన్ చేయాలా. ప్రతి దగ్గర పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో మారుమూల పల్లెల్లో, తండాలలో ఉండే పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఈ మధ్యలోనే నిర్ణయం తీసుకున్నాం. తొందరలోనే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఉండే విద్యా విధానాన్ని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వీటన్నిటిని కూడా ఒక కంపోజిషన్ కింద తీసుకొని ఈ ప్రీ స్కూల్ని కూడా ఈరోజు మనం గవర్నమెంట్లో ప్రారంభించుకోవాలనుకుంటున్నాం. ఈరోజు ఈ పోలీస్ స్కూల్ కూడా